స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, డిఫరెంట్ లైన్. మరి హిట్ కొట్టాడా సందీప్ కిషన్ గారు ఆల్రెడీ ఆయన లవర్ బాయ్, సో ఈ సినిమా తోటి హిట్. మూవీలో హైలైట్స్ ఏంటంటే నాన్న ఎమోషనల్ చాలా బాగుంది, సాయి కుమార్ సార్ది. సో ఆ కాత్యాయని క్యారెక్టర్ లాస్ట్ లో రివీల్ చేస్తారు, బాగుంది. దయాల కాన్సెప్ట్ అంటే రియల్ గా కూడా అలా కలిసే అవకాశం ఉంటే బాగుంటుందేమో, ఎందుకంటే మనం ఎవరినైతే మిస్ చేసుకున్నామో అక్కడ మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది కదా. స్టోరీ న్యూ స్టోరీ అంటే అది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఓవరాల్ గా సినిమా చాలా లేదు. విరూపాక్ష అది వేరే స్టోరీ కంప్లీట్ గా, అది బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించింది. ఇది డిఫరెంట్ గా, అంటే మన ఆత్మీయులను కలవడం కోసం కొంతమంది ఏంటంటే కోపం, పగ, ద్వేషం వాటితో పాటు ఇక్కడే ఉంటారు కదా. సో స్వర్గానికి నరకానికి మధ్యలో ఉంటారు కదా, సో దానికి సంబంధించింది. సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ క్యారెక్టర్ సూపర్. లవ్ స్టోరీ అంటారా లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా వచ్చి చూడొచ్చండి. మరి అంత భయపడేది అయితే ఏం లేదు. సో రెగ్యులర్ గా హారర్ మూవీస్ చూసే వాళ్ళైతే చాలా బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే నేను రెగ్యులర్ గా హారర్ మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను కాబట్టి. బాగుంది, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా చూడవలసిన సినిమా. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అని అంటే అది ఆటోమేటిక్, అండ్ హర్ష కూడా ఉన్నాడు కాబట్టి కామెడీ. వైవా హర్ష గారు ఇప్పుడు అతను లేని సినిమా అయితే లేరు కదా. వైవా హర్ష గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. రేటింగ్ ఎంత సార్? 5 out of 5. Thank you.